హిందూ ధర్మాన్ని కాపాడేందుకు పవన్ నడుం బిగించారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యర్థి వర్గాల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఆయన వెనక్కి తగ్గటం లేదు. సెక్యులరిజం పేరుతో హిందువుల్ని తక్కువ చేయాలి అనుకుంటున్న వారికి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. జగన్ తిరుమల వెళ్లకుండా ఆగారు అంటే అందులో పవన్ ఒత్తిడి కూడా ఉంది. మొత్తానికి ఏపీలో బీజేపీ కంటే ఎక్కువగా హిందూయిజాన్ని పవన్ భుజాన మోస్తున్నారు అని చెప్పాలి. భారత్లో హిందువుల పక్షాన సాలిడ్గా పోరాటం చేస్తున్న పార్టీ ఏదంటే ఖచ్చితంగా బీజేపీ అని చెప్పాలి. ముస్లింలకు ఇతర వర్గాలకి వ్యతిరేకం అనే ముద్ర పడినా కూడా హిందుత్వాన్ని ఆ పార్టీ వదిలిపెట్టలేదు. అయితే ఏపీకి వచ్చేసరికి హిందుత్వానికి బలమైన ప్రతినిధి ఎవ్వరూ లేరు. ఏపీలో బీజేపీ ఉనికి ఉన్నా కూడా ఆ పార్టీకి మెయిన్ ఫేస్ అంటూ లేకుండా పోయింది. పొత్తులో ఉంటేనే గెలవటం, పొత్తులు లేకపోతే ఓడిపోవటం కమలదళానికి అలవాటే. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఆ గ్యాప్ని భర్తీ చేస్తున్నారు. ఏపీలో హిందువుల తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని వర్గాలకి దూరం కావచ్చు, కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం పవన్ గట్టిగా నిలబడ్డారు. తన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టి కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు చేసి యాత్ర మొదలుపెట్టినప్పుడే ఆయన్ని హిందువులు బాగా ఓన్ చేసుకున్నారు. అలాగని మరీ మూర్ఖంగా మత రాజకీయాలు చేయాలి అని పవన్ అనుకోవట్లేదు. హిందువులకు ప్రతినిధిగా ఉంటూనే అన్ని మతాలను గౌరవిస్తాను అని ఆయన చెబుతున్నారు. ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ఆయన్ని మరో మెట్టు పైన నిలబెట్టింది. జగన్ చేసిన తప్పుకి తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని పవన్ ప్రకటించారు. అయితే దీన్ని డైటింగ్ అని, సినిమా కోసం చేస్తున్నారు అంటూ వైసీపీ నిందలు వేసింది, వెటకారము చేసింది. ఈ వెటకారాలు, అవమానాలు పవన్కి అలవాటే. అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అన్న అవమానాన్ని తట్టుకొని ఆయన డిప్యూటీ సీఎంగా ఎదిగారు. తనని అసెంబ్లీ గేట్ తాకనీయను అన్న వారికే ఆ గేట్లోకి వచ్చే అర్హత లేకుండా చేశారు. అందుకే పవన్ జనానికి నచ్చారు. ఇప్పుడు తిరుమల విషయంలో ఆయన్ని హిందువులు మరింత బాగా ఓన్ చేసుకుంటున్నారు. పలు హిందూ ధార్మిక సంస్థలు, వాటి ప్రతినిధులు, మత గురువులు సైతం పవన్కి బాహాటంగా మద్దతు తెలిపారు. బీజేపీ కూడా పవన్ లైన్లోకి రాక తప్పలేదు. ఇప్పటి వరకు బీజేపీకి మాత్రమే మద్దతుగా ఉండే హిందూ గ్రూపులు పవన్ని తమ ప్రతినిధిగా భావిస్తూ ఆరాధిస్తున్నాయి, ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నాయి. ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా జరిగాయి. తిరుమల లడ్డూ కల్తీ కూడా గత ప్రభుత్వ పాపమే. ఈ వ్యవహారాలని టీడీపీ నేతలు లేవనెత్తి జగన్ని టార్గెట్ చేస్తే పవన్ మరింత ఘాటుగా జగన్పై విమర్శలు సంధించి హిందువుల పక్షాన పోరాటాన్నే మొదలుపెట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మరింత వ్యవస్థీకృతమైన పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. పవన్తో ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు కూడా చేతులు కలిపాయి, ఆయనకి మద్దతుగా నిలిచాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.